ఇప్పటికీ మార్కెట్లో ప్రతి ఒక్కరూ ఒక మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు. గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు వెండి, బంగారం కొనాలి, భవిష్యత్తుకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందా అని అడుగుతున్నారు. సంవత్సరాల తరబడి బంగారం అనేది భద్రతకు చిహ్నం. అది కేవలం అలంకార సాధనం కాదు, ఒక బీమా లాంటిది. గోల్డ్ విలువ ఆకస్మికంగా పడిపోతుంది అంటే చాలా అరుదు. ప్రపంచంలో ఆర్థిక అస్థిరత వచ్చినా బంగారం తన స్థిరత్వాన్ని చూపుతుంది. వెండి కథ ఇంకోలా ఉంటుంది. ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలో కీలకమైన మెటల్ కూడా. సిల్వర్, సోలార్ ప్యానెల్ నుంచి ఎలక్ట్రానిక్ వరకు భవిష్యత్ టెక్నాలజీతో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కారణంగా వెండి మీద డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. అయితే మనం గోల్డ్ లేదా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆలోచించాల్సిన కొన్ని పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి మొత్తం డబ్బు పెట్టకండి, చిన్న చిన్నగా క్రమంగా కొనండి, మంచిది. దీనికి సిప్ తరహా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫిజికల్గా కొనాలా లేక డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్లా కొనాలా, ఇవి మీ బడ్జెట్ మరియు మీ సేఫ్టీ మీద ఆధారపడతాయి. తక్షణం లాభం కోసం కాదు, దీన్ని 5 నుండి 10 సంవత్సరాల దృష్టితో చూడండి. ఎల్లప్పుడూ మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 10 నుండి 15% మాత్రమే ఈ మెటల్స్లో పెట్టండి. బ్యాలెన్స్ మిగతా అసెట్స్లో ఉండాలి. ఒకటి స్పష్టం, బంగారం, వెండి ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడూ అవగాహనతోనే ముందుకు రావాలి. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. మీ మొత్తం ఇన్వెస్ట్మెంటు బంగారం, వెండి భాగం సగటున 10 నుంచి 15% వద్దే ఉంచండి. ఈ భాగం మీ రిస్క్ను తక్కువ చేస్తుంది. ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, గ్రోతింగ్ పరిశీలించండి. తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక సంపద సంరక్షణతో చేయండి. అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఒక్క మాట, చిన్న ప్లానింగు, పెద్ద భద్రత. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవి మీ జీవితానికి మరో అదనపు భద్రత అవుతాయి. కానీ ఎప్పుడు తెలివిగా సమాచారంతో ముందుకు వెళ్ళండి. 2025లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారికి బంగారం, వెండి రెండు సురక్షితమైన ఆప్షన్స్. అయితే ఈ ఏడాది వెండి ధరలు గోల్డ్ కంటే బాగా పెరిగిపోయాయి. గత ఏడాది నుండి వెండి మార్కెట్లోని రాబడి 50 నుండి 80% వరకు రికార్డు స్థాయికి చేరింది. వీటి మూలంగా వెండిలో పెట్టుబడి పెట్టడం గోల్డ్ వైట్ గోల్డ్లా మారింది. ఇండస్ట్రీ, పౌర ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి రంగాల్లో వెండి వినియోగం ఎక్కువగా పెరిగింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే ధరల్లో మాంద్యం వచ్చినప్పుడు దొరికిన మంచి అవకాశాలను ఉపయోగించుకునేలా ఉండటం మంచిది. ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండవచ్చు కనుక కొంత రిస్క్ చేస్తున్నట్టు ఉంటుంది. మార్కెట్లో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైనా కొనాలనుకున్నప్పుడు మంచి షాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకోవాలి. బ్రాండ్ కానీ బిల్స్ కానీ కరెక్ట్గా చూసుకోవాలి. అదొక పద్ధతి. ఏదున్నా కానీ కొంచెం రిస్క్ తగ్గించుకునేలాగా ఆలోచనతో ముందుకెళ్ళండి. మార్కెట్ని అర్థం చేసుకోండి.